ఎన్నికల కోసం బీజేపీ భారీగా ఖర్చు పెడుతోంది. లోక్సభతో పాటు 8 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా 2024-25లో బీజేపీ 3,335 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల కమిషన్కు కమలం పార్టీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికను ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆ వివరాలు వెల్లడించింది. 2019-20 ఎన్నికల్లో దాదాపు 1,353 కోట్లు బీజేపీ ఖర్చు చేయగా దానికి 2.5 రెట్లు ఎక్కువగా గత ఎన్నికల్లో వ్యయం చేసింది. మార్చి 16న 18వ లోక్సభ కోసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఆ ఏడాది ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ 44 రోజుల పాటు కొనసాగింది. ఇక అంతకుముందు ఏడాది కూడా ఎన్నికల ప్రచారానికి దాదాపు 1,754 కోట్లు ఖర్చు చేసింది. 2025 డిసెంబర్ 27న ఈసీకి బీజేపీ ఆడిట్ నివేదిక సమర్పించగా దాన్ని ఈసీ ఇటీవలే ప్రచురించింది. ఆ వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం 2024-25లో బీజేపీ మొత్తం ఖర్చు 3,774 కోట్లలో 88% ఎన్నికల వ్యయమే ఉంది. ఇక ఆ ఎన్నికల వ్యయంలో 68% ప్రచార ప్రకటనలకే ఖర్చు చేశారు. ఇక బీజేపీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 2023-24లో 4,340 కోట్లు ఉండగా 2024-25లో అది 6,769 కోట్లకు చేరింది. ఈ ఆదాయంలో స్వచ్ఛంద విరాళాల నుంచి 6,124 కోట్లు రాగా మిగిలిన డబ్బు చందాలు, ఫీజులు, బ్యాంకు నిల్వలపై వడ్డీల రూపంలో సమకూరింది. ఇక 2025 మార్చి 31 నాటికి తమ వద్ద సాధారణ నిధిలో నగదు, డిపాజిట్లు సుమారు 10,000 కోట్లు ఉన్నట్లు బీజేపీ తెలిపింది.